అహంభావం ఉంటే ఎలా నాశనమైపోతామో తెలిపే చక్కటి ఉదాహరణ మామిడాకు. అన్ని శుభకార్యాలకి నేనే మంగళం, మిగతా ఆకులన్నీ అమంగళం అనుకునేదట. అప్పటి నుంచి తలక్రిందులుగా వేలాడి. కరివేపాకు. నేను అన్ని సుగంధాలకి పరిమళాలకి మారుపేరు, నేను బెస్ట్ మీరంతా వేస్ట్ అన్నది. అప్పటి నుంచి కూరలో కరివేపాకు వేస్తాం, తినేటప్పుడు పారేస్తాం. అరిటాకు. అన్నం తినటానికి నేనే బెస్ట్ మీరంతా వేస్ట్ అంది. అప్పటి నుండి బెస్ట్ అనుకున్న అరిటాకు తిన్నాక డస్ట్ బిన్ లోకి వెళ్ళిపోయింది. అసలు గొప్పంతా నాదే, అన్నం తిన్నాక ముఖశుద్ధి కోసం నేను తప్పనిసరి అని హొయిలులికింది తమలపాకు. అప్పటి నుండి మొత్తం నమిలేశాక దాన్ని బయటికి ఊసేయటం మొదలు పెట్టాడు మనిషి. పాపం తులసాకు ఏమీ అనలేదు, తన గొప్ప ఏనాడూ చెప్పుకోలేదు. అందుకే తులసాకును పూజిస్తాం, తులసమ్మ అని గౌరవిస్తాం. ఎప్పటికైనా అహంభావం వినాశనానికి దారి తీస్తుందని తెలుసుకోండి. తులసమ్మలాగా చక్కగా బతకండి. Download ShareChat.